ఆర్‌వి టూర్ అండ్ ట్రావెల్స్ పరిచయం అక్కర్లేని ట్రావెల్ అండ్ టూర్స్. దాదాపు 25 సంవత్సరాలుగా చాలా సక్సెస్‌ఫుల్‌గా చాలామంది టూరిస్ట్‌కి మోర్ మెమరీస్ మిగిల్చిందనమాట ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో, సౌత్ ఇండియాలోని 12 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇవాళ మనం రాజస్థాన్ ట్రిప్ గురించి తెలుసుకుందాం. సో, రాజస్థాన్ ట్రిప్ ప్రత్యేకత ఏంటి? అండ్ అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి? అండ్ దాంతో పాటు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి టూరిస్ట్‌లకి? అండ్ మనతో పాటు గైడ్ వస్తారా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సో, రాజస్థాన్ ఏంటి రాజస్థాన్ స్పెసిఫిక్‌గా ఈ డేస్ లేదంటే ఈ సీజన్‌లో విజిట్ చేస్తే బావుంటది అన్నట్లు ఏమైనా ఉందా? రాజస్థాన్ మీరన్నట్టుగా రాజులకు ఆస్థానం అనమాట. సో, హ్మ్. అక్కడున్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ప్లేస్‌కి ఒక్కొక్క హిస్టరీ ఉందనమాట. ఓహ్! ఇప్పుడు మనము రాజస్థాన్‌లో ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ చూసుకుంటే జైపూర్. హ్మ్. జైపూర్ అనంగానే అందరికీ గుర్తొచ్చేది పింక్ సిటీ అంటారు జైపూర్‌ని. యెస్. సో, ఎందుకు పింక్ సిటీ అంటారు? హ్మ్. అలాగే ఉదయ్‌పూర్. ఉదయ్‌పూర్ అనంగానే జనాలకి గుర్తొచ్చేది వైట్ సిటీ లేదా లేక్ సిటీ. అలాగే జైసల్మీర్. జైసల్మీర్ అనంగానే ఏంటంటే యెల్లో సిటీ అంటారు. హ్మ్. అలాగే జోధ్‌పూర్. జోధ్‌పూర్ అనంగానే బ్లూ సిటీ. సో, ఎందుకు వీటికి ఆ నేమ్స్ వచ్చాయి? ఏంటి? మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. హ్మ్. సో, అలాగే సీజన్ గురించి మీరంటున్నారు. సో, ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. రాజస్థాన్‌కి పర్టిక్యులర్‌గా సీజన్ అంటూ ఏం లేదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చనమాట. బట్ ఏంటంటే సమ్మర్‌లో వెళ్తే కొద్దిగా ఎక్కువ హాట్ వెదర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు అంటారు గానీ, బట్ ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఇస్తున్నటువంటి అన్నీ కూడా ఏంటంటే ఫెసిలిటీస్ ఏసీ బస్సులే ఉంటాయి. హ్మ్. ఏసీ హోటల్సే ఉంటాయి. సో, హ్మ్. ఏదైనా డేలో మనం సైట్ సీయింగ్ పాయింట్‌కి వెళ్ళినప్పుడు ఒక 2 అవర్సో, 3 అవర్సో ఏదైనా మనం ప్యాలెస్ చూసినప్పుడో, లేకపోతే ఏదైనా మాన్యుమెంట్‌కెళ్ళినప్పుడు బయట ఉంటామనమాట. అంతే తప్ప మనం పెద్ద ఇబ్బంది పడాల్సిందేముండదు. ఇయర్ మొత్తం ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయొచ్చనమాట. డన్. సో, ఈ రాజస్థాన్ ట్రిప్ ఎన్ని డేస్ ఉండబోతుంది? అండ్ డేస్ ఎన్ని? అండ్ నైట్స్ ఎన్ని? సో, ఈ రాజస్థాన్ టూర్ పర్టిక్యులర్‌గా ఏంటంటే ఒక పెద్ద టూర్ అనమాట. హ్మ్. ఎందుకంటే రాజస్థాన్ స్టేటే చాలా పెద్ద స్టేట్ మన ఇండియాలో. హ్మ్. సో, కాబట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటే తక్కువ డ్యూరేషన్‌లో చాలా కష్టం అనమాట. సో, అందుకు కాబట్టి మనము 10 నైట్స్, 11 డేస్ టూర్ అనేది గ్రూప్ టూర్ రెగ్యులర్‌గా రన్ చేస్తున్నాము. సో, ఈ గ్రూప్ టూర్ అనేది ఏంటంటే జైపూర్‌లో స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి జైపూర్‌కొచ్చి ఎండ్ అవుతుందనమాట. ఓకే. సో, వచ్చేటువంటి పిల్‌గ్రిమ్స్ ఎక్కడి నుంచైనా సరే, ఆళ్ళు విజయవాడ నుంచి వచ్చినా, లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చినా, లేకపోతే బెంగుళూరు నుంచి వచ్చినా సరే, కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు జైపూర్ వరకు మనం ఫ్లైట్స్ ఇచ్చేస్తామనమాట. ఓహ్! సో, జైపూర్ నుంచి కంప్లీట్‌గా ఈ టూర్ అంతా బై రోడ్ తీసుకెళ్తాం. హ్మ్. కంప్లీట్ టూర్ అంతా కూడా ఏసీ బస్సులు ఉంటాయి. సో, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది. ప్లస్ వాళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ ఫాలో అవుతారు. హ్మ్. బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్. వాళ్ళు జైపూర్‌లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి జైపూర్‌లో ఫ్లైట్ గాని, ట్రైన్ గాని ఎక్కేంత వరకు మొత్తం బాధ్యత అంతా కూడా కంపెనీదే ఉంటుందనమాట. హ్మ్. సో, ముఖ్యంగా మనం ఐటినరీ పార్ట్ చూసుకుంటే ఫస్ట్ డే మనం జైపూర్ రీచ్ అవ్వగానే జైపూర్‌లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని ఒక హాఫ్ డే ఆ రోజు నైట్ జైపూర్‌లో స్టే ఉంటామనమాట. సెకండ్ డే మనము జైపూర్ నుంచి బికనీర్‌కెళ్తాం. సో, బికనీర్‌కెళ్ళి అక్కడ బికనీర్‌లో ఆ రోజు అక్కడ స్టే ఉండి, నెక్స్ట్ డే మనం బికనీర్‌లో చూడాల్సినటువంటి ప్లేసెస్ లైక్ ఇప్పుడు బికనీర్‌లో ఉన్నటువంటి ఫోర్ట్, అలాగే అక్కడ ఉన్నటువంటి క్యామెల్ బ్రీడింగ్ సెంటరు, తర్వాత దేశ్నోక్ అని చెప్పనేసేసి ఎలుకలకి టెంపుల్ ఉంటుందనమాట అక్కడ. ఓహ్! సో, అక్కడ టెంపుల్ ఏంటంటే కర్ణీమాత టెంపుల్ అంటారనమాట. సో, హ్మ్. అక్కడ ఎలుకలనే పూజిస్తారు. సో, ఆ టెంపుల్ కూడా విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం జైసల్మీర్‌కెళ్తాం. హ్మ్. సో, జైసల్మీర్‌లో ఆ రోజు నైట్ స్టే ఉండి, నెక్స్ట్ డే జైసల్మీర్‌లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ గడిసర్ లేక్, తర్వాత జైసల్మీర్ ఫోర్ట్, జైసల్మీర్‌లో ఉన్నటువంటి హవేలీస్ ఉన్నాయన్నమాట. పట్వన్‌కి హవేలీ, సలీం సింగ్‌కి హవేలీ, అలాగా అక్కడ ఉన్నటువంటి హవేలీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఆర్ట్‌తో ఉంటాయన్నమాట. సో, వాటన్నిటిని కూడా విజిట్ చేసుకొని, ఆ రోజు అక్కడి నుంచి మనము డెజర్ట్‌కెళ్తాం. సో, ఈ డెజర్ట్ మనకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో సమ్ శాండ్ డెజర్ట్ అంటారనమాట. అక్కడ హ్మ్. ఉన్నటువంటి ఏరియా పేరు. సో, ఆ డెజర్ట్‌లో ఆ రోజు నైట్ స్టే ఉండి, సాయంకాలం ఈవినింగ్ సన్‌సెట్ ఎంజాయ్ చేసి, అలాగే అక్కడ డెజర్ట్‌లో మనం ఏదైతే క్యాంప్‌లో స్టే చేస్తామో, ప్రతిరోజు కూడా అక్కడ వాళ్ళ కల్చర్‌కి సంబంధించి కల్చరల్ డాన్స్ షోస్ ఉంటాయి. ఓహ్! సో, ఆ డెజర్ట్ క్యాంప్‌లో. సో, మనం హ్మ్. ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడే ఉంటుందనమాట. సో, ఆ కల్చరల్ డాన్స్ షో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, హ్మ్. అక్కడ ఆ డాన్స్ షో ఎంజాయ్ చేసి ఎళ్ళేటువంటి పిల్‌గ్రిమ్స్ ఎవరైనా టూరిస్టులు ఆ స్పాట్‌లో వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వాళ్ళతో పాటు కలిసి డాన్స్ వేయాలనుకున్నా సరే మనకి ఛాన్స్ ఉంటుంది. సో, అక్కడ డాన్స్ అనేది బ్యూటిఫుల్‌గా ఎంజాయ్ చేసి ఆ ట్రెడిషనల్ డాన్స్, డిన్నర్ కూడా ఉంటుందనమాట. అక్కడే ఆ శాండ్ డ్యూన్స్‌లోనే. సో, హ్మ్. ఆ రోజు అక్కడంతా స్టే చేసి నెక్స్ట్ డే అక్కడి నుంచి మనం టువర్డ్స్ జోధ్‌పూర్‌కొచ్చేస్తామనమాట. సో, జోధ్‌పూర్‌కొచ్చి ఆ రోజు జోధ్‌పూర్‌లో ఉన్నటువంటి మెహ్రాన్‌గర్ ఫోర్ట్, జశ్వంత్ తాడా అని ఒక ప్లేస్. సో, ఇవన్నీ విజిట్ చేసుకొని ఆ రోజు నైట్ మనము జోధ్‌పూర్‌లో స్టే ఉంటాం. దాని తర్వాత జోధ్‌పూర్‌లో ఇంకా మనకున్నటువంటి బ్యాలెన్స్ సైట్ సీయింగ్ లైక్ ఉమేద్ భవన్, హ్మ్. ఇంకా అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ షాపింగ్ సెంటర్స్ అవన్నీ చూసుకునేసేసి అక్కడి నుంచి మనము మౌంట్ అబూకెళ్తాం.
సో మౌంట్ అబూ ఏంటంటే మనకు ఒక హిల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడంతా ఒకవేళ మనం సమ్మర్‌లో వెళ్ళాము. సో ఇక్కడంతా మనకు హాట్ వెదర్ ఉన్నా సరే ఒక్కసారిగా మనం మౌంట్ అబూ వెళ్ళగానే చిల్ అవుతాం. ఎందుకంటే ఓహ్! మౌంట్ అబూ హిల్ స్టేషన్ కాబట్టి. హ్మ్. సో అక్కడ చిల్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఒక హాఫ్ డే కవర్ చేసుకొని అక్కడి నుంచి మనం ఉదయపూర్‌కి వచ్చేస్తాం. హ్మ్. సో ఉదయపూర్ మనకి ఏవైతే ఉందో ఉదయపూర్ వచ్చేసేసి మనకి లేక్ సిటీ అండి. హ్మ్. సో ఎటు వెళ్ళినా సరే ఉదయపూర్‌లో మనకి లేక్స్ లెగ్స్. ఉంటాయన్నమాట. హ్మ్. అలాగే అక్కడ దొరికే మార్బుల్ ఏదైతే ఉందో వైట్ మార్బుల్ అనమాట. సో హ్మ్. అందుకు కాబట్టి ఉదయపూర్‌ని లేక్ సిటీ అంటారు. అలాగే వైట్ వైట్ సిటీ సిటీ. అంటారు. సో అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొనేసేసి హ్మ్. ఉదయపూర్ నుంచి మనం నాథ్‌ద్వారకకు వచ్చేస్తాం. హ్మ్. సో ఈ నాథ్‌ద్వార, కంక్రోలి ద్వారక అని చెప్పనేసేసి 2 ద్వారకా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవేంటంటే పంచద్వారకల్లో వచ్చేటువంటి 2 ద్వారకలు. సో ఇవి కంప్లీట్ చేసుకొని మనం అక్కడి నుంచి పుష్కర్‌కి వచ్చేస్తాం. హ్మ్. ఈ పుష్కర్‌లో ఏంటంటే బ్రహ్మదేవుని టెంపుల్ మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక్క టెంపుల్ ఏదైనా ఉంది బ్రహ్మదేవుడికంటే అది పుష్కర్‌లో మాత్రమే ఉందన్నమాట. హ్మ్. సో అక్కడ బ్రహ్మదేవుని టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో హ్మ్. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పూజారితో మాట్లాడి ఆ పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకొని అక్కడ పక్కకే మనకి అజ్మీర్ దర్గా ఉందన్నమాట. సో ఈ దర్గా విజిట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం జైపూర్‌కి వచ్చేస్తాం 10థ్ డే నైట్‌కి. సో 11థ్ డే ఇంకా బ్యాలెన్స్ ఉన్నటువంటి జైపూర్ సైట్ సీయింగ్ అలాగే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ సెంటర్స్ అన్నీ కూడా విజిట్ చేసుకొని మన రిటర్న్ జర్నీ అనేది ప్లాన్ ఉంటుందన్నమాట. సో ఇందులో మనం ముఖ్యంగా ప్లేసెస్ అన్నీ చూసుకుంటే హ్మ్. కంప్లీట్ రాజస్థాన్ అనేది కవర్ చేస్తామన్నమాట. సో జైపూర్ అక్కడ ఉన్నటువంటి స్టోను పింక్ కలర్ అనమాట. సో అక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా పింక్ తోనే ఉంటాయి. సో హ్మ్. అందుకు కాబట్టి దానికి పింక్ సిటీ అని పేరొచ్చింది. అలాగే మనం జైసల్మీర్. సో హ్మ్. జైసల్మీర్‌కొచ్చేసేసి యెల్లో సిటీ వచ్చింది. సో హ్మ్. యెల్లో సిటీ అని ఎందుకొచ్చిందంటే జైసల్మీర్ కంప్లీట్‌గా డెజర్ట్‌లో ఉంటుంది. హ్మ్. సో అక్కడ దొరికే స్టోన్ కూడా ఏందంటే కంప్లీట్ యెల్లో కలర్‌లో ఉంటుంది. ఓహ్! సో అందుకు కాబట్టి అక్కడ ఉన్న కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా యెల్లో కలర్‌లోనే ఉంటాయి. సో హ్మ్. ఎటు చూసినా అది యెల్లో యెల్లోయిష్. లాగే ఉంటుందన్నమాట. లైక్ హ్మ్. గోల్డ్ కలర్‌లో ఉంటుంది. సో హ్మ్. అందుకు కాబట్టి యెల్లో సిటీ అంటారు. సో వన్స్ మనం జోధ్‌పూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్‌స్ట్రక్షన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే చూస్తే అన్నీ కూడా బ్లూ కలర్ ఉంటది. హ్మ్. ఎందుకంటే అక్కడ దొరికే స్టోన్ మాక్సిమం బ్లూ కలర్‌లో ఉంటుందన్నమాట. సో హ్మ్. అందుకు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాల్ పెయింటింగ్స్ కూడా ఎక్కువగా బ్లూ కలర్‌లో పెట్టుకుంటారనమాట. సో హ్మ్. జోధ్‌పూర్ సిటీ మనం ఎప్పుడైతే సైట్ సీయింగ్‌లో మెహరాన్‌గర్ ఫోర్ట్‌కెళ్తామో టాప్ నుంచి ఆ సిటీ వ్యూ చూసినప్పుడు కంప్లీట్ బ్లూయిష్‌లో ఉంటుందన్నమాట. హ్మ్. సో అందుకు కాబట్టి జోధ్‌పూర్‌కి బ్లూ సిటీ అని పేరొచ్చింది. సో అలాగే ఉదయపూర్‌కెళ్ళినప్పుడు అక్కడ మనకు దొరికే మార్బుల్ వైట్ మార్బుల్. సో అన్ని కన్‌స్ట్రక్షన్స్ కూడా వైట్‌లో ఉన్నాయి. సో హ్మ్. అందుకు కాబట్టి వైట్ సిటీ అని పేరొచ్చింది. అలాగే ఎటు చూసినా లేక్స్ ఉంటాయి ఉదయపూర్‌లో. సో లేక్ అందుకు సిటీ. కాబట్టి లేక్ సిటీ అని కూడా పేరుంది. సో లాంగ్ ట్రిప్ గురించి చెప్పారు. ఎవరైనా కస్టమైజ్ చేసి చాలా షార్ట్ ట్రిప్‌లో వెళ్ళి రావాలి అనుకుంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉంటదా? ఉంటుందండి. కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ మనకు కేవలం 3 నైట్స్, 4 డేస్‌లోనే కావాలన్నారు. హ్మ్. సో వాళ్ళకేంటంటే జైపూరు, అజ్మీరు, పుష్కర్ లేదా ఉదయపూర్ కవర్ చేసుకోవచ్చు. హ్మ్. లేదు ఇంకా షార్ట్ ట్రిప్ లైక్ 4 నైట్స్, 5 డేస్ కానీ, 5 నైట్స్, 6 డేస్ కానీ కస్టమర్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చూసుకొనేసేసి వాళ్ళ ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసి ఏవి కవర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఫ్లైట్స్ పరంగా చూసుకుంటే మనకు జైపూర్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, జైసల్మీర్‌కి ఉంది, జోధ్‌పూర్‌కి ఉంది, ఉదయపూర్‌కి ఉందన్నమాట. హ్మ్. సో వాళ్ళు చూజ్ చేసుకునే ప్లేసెస్‌ని బట్టి ఎక్కడి దాకా మనం ఫ్లైట్‌లో వెళ్తే నియర్ బై అవుతుంది. సో వాటికి తగ్గ క్లియర్ షెడ్యూల్ అనేది వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇచ్చేస్తామన్నమాట. సో వాళ్ళకు ఐడియా ఉండదు చాలా వరకు కస్టమర్స్‌కి ఏ ప్లేసెస్‌కి వెళ్ళాలి, ఎక్కడ దిగితే దగ్గరవుతుంది, ఏంటి అవును. అనేసేసి. సో ఈ టూర్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ మన దగ్గర ఉంటారనమాట. సో హ్మ్. వాళ్ళకి డైరెక్ట్‌గా కన్సల్ట్ చేస్తే వాళ్ళకి క్లియర్‌గా డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. జశ్వంత్ గారు లాంగ్ ట్రిప్ ఇచ్చినప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అని అనుకుంటారు. మరి ఈ షార్ట్ ట్రిప్ మీరు ప్లాన్ చేసి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు కస్టమరు ముగ్గురు, నలుగురు వెళ్లారు. 4 డేస్ గానీ, 5 డేస్ గానీ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళ కస్టమర్ బడ్జెట్‌ని బట్టి హ్మ్. వాళ్ళకి 3 స్టార్ కావాలంటే 3 స్టార్, 4 స్టార్ కావాలంటే 4 స్టార్ హోటల్స్ ఇచ్చేస్తాము. హ్మ్. అలాగే ఫుడ్ అంతా కూడా హోటల్స్‌లోనే ఉంటుంది. బ్రేక్‌ఫాస్టు, డిన్నరు ఉంటుంది. ఎళ్ళేటువంటి మెంబర్స్‌ని బట్టి ఆళ్ళు 4 మెంబర్స్ వెళ్తున్నారా, 6 మెంబర్స్ వెళ్తున్నారా, 10 మెంబర్స్ వెళ్తున్నారా వాళ్ళకి తగ్గట్టుగా వెహికల్ అనేది కస్టమైజ్ చేసి ఇచ్చేస్తామనమాట. సో, ఓకే. కాబట్టి గ్రూప్‌లో వెళ్ళినా, ఇండివిడ్యువల్‌గా వెళ్ళినా సరే ఎక్కడ ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. హ్మ్. అన్ని విధాలా వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ దొరుకుతాయి. అలాగే ఇండివిజువల్‌గా వెళ్తే వాళ్ళతో పాటు ఒక పర్సన్ మా టూర్ మేనేజర్ ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ టూర్ మేనేజర్ ఉంటారో వాళ్ళతో ఫోన్‌లో టచ్‌లో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హ్మ్. అలాగే వచ్చేటువంటి డ్రైవర్ కూడా ఏంటంటే అక్కడ లోకల్ గైడెన్స్ తెలిసి ఉంటుంది కాబట్టి డ్రైవర్ కమ్ గైడ్ ఉంటారనమాట. హ్మ్. అలాగే గ్రూప్‌లో ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ టూర్ మేనేజర్సే ఉంటారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకు ఇక్కడ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి ఏదైనా పర్టిక్యులర్ ఫోర్ట్స్ చూడాల్సినప్పుడు మనకి గైడ్స్ కావాల్సొచ్చినా సరే గ్రూప్‌లో వెళ్ళినప్పుడు మనం గైడ్స్‌ని కూడా ఏర్పాటు చేస్తామనమాట. ఓకే. పింక్ సిటీ, వైట్ సిటీ అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండే టెంపుల్స్. మీకు కూడా ఇదంతా విన్న తర్వాత ఒకసారి ఎళ్లి విజిట్ చేయాలనిపిస్తుంది కదా!
ఇంకెందుకు ఆలస్యం? సౌత్ ఇండియాలోనే 12 బ్రాంచెస్ ఉన్నాయి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్ సంబంధించి. ఒక్కసారి ఆ టూర్ అండ్ ట్రావెల్ ఆఫీస్ బ్రాంచ్‌కి మీరు అడుగు పెడితే చాలు. అక్కడుండే ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, మీరు అనుకునే కస్టమైజ్‌కి మీ బడ్జెట్‌లోనే టూర్ అండ్ ట్రిప్ 2 ప్లాన్ చేసిస్తారు.